హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వ్లాగ్లో నేను డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను. మేము ఫస్ట్ టాప్స్ చూద్దామని 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాం. ఎంట్రన్స్లోనే పిల్లలకి నచ్చేలా టాయ్స్ పెట్టాడు. హెయిర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. చూసి నార్మల్ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాం. మేమైతే భీమవరంలో ఉన్న డిమార్ట్కి వెళ్ళాం. ఇదైతే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ మన సెక్షన్కి అయితే వచ్చేసాం. టాప్స్ కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఈ 2 టాప్స్లో నేనైతే ఒక టాప్ తీసుకున్నాను. ఏం తీసుకున్నానో గెస్ చేయండి. హన్వీకి సింపుల్గా ఒక ఫ్రాక్ తీసుకున్నాం. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, సో ఈ క్యూట్ టెడ్డీ బేర్స్ అయితే ఆఫర్లో పెట్టాడు. హన్వీకి 2 టైమ్స్ చూపించాం. పింక్ టెడ్డీ బేరే పట్టుకునేది. గర్ల్స్ లైక్ పింక్ కలర్ అంటారు కదా, సో హన్వీకి పింక్ కలర్ నచ్చింది అనుకుంటా. ఫస్ట్ టైం షాపింగ్ ట్రాలీలో హన్వీ ఎంత క్యూట్ కూర్చుందో. గర్ల్స్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ దగ్గరికి అయితే ఎందుకు వెళ్ళరు? చూసాం కానీ అంతేం నచ్చలేదు. హన్వీకి బేబీ చైర్ చూస్తున్నాం. సౌండ్ వస్తుందా లేదా అని నేనే టెస్ట్ చేసా. ఎలా వచ్చిందో మీరే చూడండి. ఇంట్లోకి యూజ్ అయ్యే సోప్స్ తీసుకున్నాం, లైక్ మైసూర్ శాండిల్. గాయస్, మ్యాక్సిమం మన అందరిలో కామన్ థింగ్ అయితే ఉంటుందనుకుంటా. అదేంటంటే తెచ్చిన ట్రాలీ అంతా నింపేయాలి, తర్వాత బిల్ చూసి షాక్ అవ్వాలి. ఇలా కంప్లీట్ వైట్ డ్రెస్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పటికైంది. ఇంతకీ నాకు వైట్ డ్రెస్ ఎలా ఉంది? మీరు సంక్రాంతి వ్లాగ్ చూస్తే స్టార్టింగ్ వైట్ సారీ కట్టుకున్నా, దాన్నే మా అమ్మ డ్రెస్లా స్టిచ్ చేసింది. సంక్రాంతి వ్లాగ్ ఇంకెవరైనా చూడకపోతే లేట్ ఎందుకు, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూసేయండి. డిమార్ట్కి వెళ్ళిందే హన్వీ పిల్లో కోసం. తీసుకుందామని వెళ్తూ బ్లాంకెట్స్ ఎందుకు చూస్తున్నానో ఏంటో, స్మాల్ సైజ్ పిల్లోస్ అయితే అస్సలు లేవు. అలా చూస్తుంటే క్యూట్గా బ్లాంకెట్ కనిపించింది. ఇంకెలాగో బ్లాంకెట్ కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. ఈ గ్లాస్ చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? నాకైతే ఏం తెలీదు. మాకు హన్వీ ఎప్పుడేం పడేస్తుందా అని చూసుకోవడమే సరిపోతుంది. డిమార్ట్కి వెళ్ళాక అలా అన్నీ చూస్తాం, కానీ కావాల్సినవే తీసుకుంటాం. మా ఫ్యామిలీ అంతా నేను సన్నగా ఉంటా అంటారు, కానీ అలా ఉంటే ఇలా దూరేచ్చు. హన్వీకి ఒక ప్లేట్, ఇంట్లోకి కొన్ని కప్స్ తీసుకున్నాం. తను వైషు నాకు సిస్టర్ అవుతుంది. పిల్లలంటే దానికి చాలా ఇష్టం. నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ వైషు. డిమార్ట్కి ఒక దానికోసమని వెళ్తే ఇంకేమో తీసుకుంటాం. పర్ఫ్యూమ్ ఫస్ట్ నుంచి చూస్తున్నా కానీ ఇంకా కనిపించలేదు. గాయస్, ఇక్కడ ఆంటీని చూడండి. మేము అప్పుడే 3 టైమ్స్ కలిసాం. ఫైనల్లీ నా పర్ఫ్యూమ్ కనిపించింది. మళ్ళీ సేమ్ ఇదే ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కిందగా పైకా? గ్రౌండ్ ఫ్లోర్.
అన్వి చెప్పాడు కదా నువ్వు నీకు అన్ని వెనకాల ఇలాగేద్దామా అని చూస్తుంది. దీంతో ఆడుకో. లాగేవాలి ఇప్పుడు. ఇలా ఉండు. బ్రెడ్ అయితే మ్యాండేటరీగా తీసుకుంటాం. ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. బిల్లింగ్ అయితే అయిపోయింది. ఎంత అయింది అనుకుంటున్నారో గెస్ చేయండి. గాయ్స్, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అందులో ఏం కొన్నానంటే ఒక 4-10 చెరపడు కొనుక్కుని అనిపించింది. నేనేం కొన్నాను? ఇదే కొనుక్కున్నాను. నేనేం కొనుక్కోలేదండి. ఒక్కొక్కటి వెళ్తే ఇంకా బిల్లని చేసేది. పెద్దమ్మ వచ్చింది కాబట్టి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.